అందరికి నమస్కారం. ఇప్పటికే మీకు థంబ్నెయిల్ చూసి తెలిసిపోయి ఉంటుంది ఈ వీడియో దేనికోసమో. సో ఈరోజు మనము సోమనాథ జ్యోతిర్లింగం వెనకాల కథ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఆ జ్యోతిర్లింగం అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో నేను ఈ జ్యోతిర్లింగ కథ చెప్పడానికి మామూలుగా కథ చెప్పే బదులు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వాడుకున్నా. సో థ్యాంక్స్ ఫర్ ChatGPT ఫొటోస్ కోసం. సో నేను ChatGPT వాడుకొని ఫొటోస్ క్రియేట్ చేసి ఆ ఫొటోస్ వెనకాల కథ చెప్పడం జరిగింది. ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఫొటోస్ నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చాయి. సో మీరు చూసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఫొటోస్ ఏంటి అని. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఒకరోజు చంద్రుడు తన 27 మంది భార్యలతో కలిసి దక్షుడి ప్యాలెస్కి వెళ్ళారు. ఆ 27 మందిలో రోహిణి తప్ప మిగతా వాళ్ళందరూ దక్షుడికి కంప్లైంట్ చేస్తారు. దక్షుడు ఎవరు? 27 కుమార్తెల తండ్రి. సో ఏమని చెప్తారంటే, చంద్రుడు మాతో ఎక్కువ గడపట్లేదు, అతనికి రోహిణి అంటేనే ఇష్టము, మాతో ఎక్కువ ఉండట్లేదు, ఒకసారి మీరు చంద్రుడితో మాట్లాడి ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ తీసుకురండి అని అడుగుతారు. అప్పుడు దక్షుడు చంద్రుడితో మాట్లాడి చంద్రుడికి శాపం పెడతాడు. ఏంట్రా అంటే, తన తేజస్సు లేదా అందం అనండి, తేజస్సు అనండి, అవన్నీ పూర్తిగా కోల్పోతాడు అని కోపంతో దక్షుడు చంద్రుడికి శాపం పెడతాడు. అది విని కంగారు పడిన చంద్రుడు ఒక నదీ తీరానికి చేరుకొని ఇలా ఈ విషయంలో తనకి ఖచ్చితంగా సహాయం చేయగలిగేది శివుడే అని భావించి అక్కడ శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. చంద్రుడి తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి చంద్రుడిని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు చంద్రుడు జరిగినదంతా చెప్తాడు. అది విన్న శివుడు, సరే ఇదే నా వరము అని చెప్పి తన తేజస్సుని మొదట కోల్పోయి తర్వాత మళ్ళీ ఆ తేజస్సు మళ్ళీ కంప్లీట్గా అంటే పూర్తిగా తిరిగి వస్తుంది అని వరం ఇస్తాడు. దాన్నే మనం నో మూన్ డే, ఫుల్ మూన్ డే అని అంటాం. తెలుగులో అమావాస్య అనగా నో మూన్ డే, పౌర్ణమి అనగా ఫుల్ మూన్ డే. ఇట్లా తన అందం తరుగుతూ పెరుగుతూ వస్తుంది అని చెప్పి వరం ఇస్తాడు. అలానే ఆ వరంతో పాటు ఇంకో వరం కూడా ఇస్తాడు. ఏంట్రా అంటే, ఇక్కడ నుంచి చంద్రుడు తన శిరస్సు పైన నివసిస్తాడు అని. ఆ చంద్రుణ్ణి తన శిరస్సు మీద శివుడు అలంకరించుకుంటాడు. ఇలా చంద్రుణ్ణి కాపాడాడు కాబట్టి చంద్రుడు అంటే మన జనరల్గా సోముడు అంటాం. సో ఈ సోముడిని కాపాడినవాడు లేదా రక్షించినవాడు కాబట్టి రక్షించిన నాథుడు కాబట్టి ఇప్పుడున్న ప్రదేశాన్ని లేకపోతే ఆ ప్రదేశాన్ని సోమనాథ్ అంటే సోమనాథుడుగా పేరు పెట్టి పిలుస్తారు. అప్పుడు చంద్రుడు బంగారంతో సోమనాథుడి మందిరాన్ని నిర్మించాడు. చాలా సంవత్సరాలు లేదా చాలా యుగాల తర్వాత మళ్ళీ రావణాసురుడు వెండితో ఈ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించాడు. తరువాత శ్రీకృష్ణుడు కూడా చెక్కతో నిర్మించాడని తెలుస్తోంది. చాలా యుగాల తర్వాత ఈ ముఘల్ ఆక్రమణ, భారతీయుల మీద ఆక్రమణ చేశారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మందిరాన్ని ధ్వంసం చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఆలయం ధ్వంసమైనది. తరువాత మళ్ళీ ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి హోల్కర్ గారు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. రాణి హోల్కర్ ఒక మందిరాన్ని నిర్మించిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక 1951లో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రస్తుతం మనం చూస్తున్న సోమనాథుడి మందిరాన్ని నిర్మించారు. సో చూసారు కదా ChatGPTతో ఎలాంటి మంచి మంచి ఫొటోస్ వచ్చాయో. సో ChatGPT ఏఐని వాడుకొని ఇలా మంచి క్రియేటివ్గా మనం కంటెంట్ చేయొచ్చు అని నాకు ఈరోజు ఆ ఫొటోస్ చూశాక నాకు అర్థమైంది. అండ్ అలానే నా అదృష్టాన లాస్ట్ ఇయర్ నేను సోమనాథ్ విజిట్ చేయడం జరిగింది. అండ్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. పైగా నాకు బీచ్లు అంటే మహా ఇష్టం. సో ఒకటి నాకు శివుడు బాగా ఇష్టం, 2 నాకు బీచ్ ఉంది.
సో ఈ 2 రీజన్స్ చాలు వెళ్ళిపోవడానికి. అందుకే లాస్ట్ ఇయర్ విజిట్ చేయడం జరిగింది. టెంపుల్ అల్టిమేట్గా ఉంది. సో ఇప్పుడున్న జ్యోతిర్లింగ టెంపుల్ ఏదైతే ఉందో సోమనాథ్ టెంపుల్, నేను వీడియోలో చెప్పినట్టు వల్లభాయ్ పటేల్ గారు కట్టించారు. అదే టెంపుల్కి కొంచెం ఆపోజిట్లోనే అహల్యాబాయ్ హోల్కర్ రాణి కట్టించిన ఇంకో చిన్న సోమనాథ్ టెంపుల్ ఉంది. అది కూడా అల్టిమేట్ ఉంది. కొంచెం చిన్నదే ఏరియా పరంగా కంపేర్ చేస్తే, కానీ బ్యూటిఫుల్ టెంపుల్. ఇప్పుడున్న గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, గుజరాత్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, సో అక్కడ కారిడార్ కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అయితే ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ నిర్మించారో, ద బెస్ట్ వన్, అలా కాశీలో కూడా కట్టించారు. సో మా మా ఎందుకు ఇచ్చారు ఇప్పుడే కాశీలో కట్టారని. సో కట్టాక నేను వెళ్ళలేదు. సో ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నా. సో అది కూడా కారిడార్ బాగుందని చెప్పారు మా మామయ్య. సో లాస్ట్ ఇయర్ వెళ్ళారు. అలానే ఉజ్జయిని కారిడార్ని ఇప్పటికి ఉజ్జయిని 3 సార్లు విజిట్ చేశా. ద బెస్ట్ ప్లేస్, నా ఫేవరెట్. అక్కడ కారిడార్, మహాకాల్ కారిడార్ ఎలా ఉందో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ వన్. అలాంటి కారిడార్ని సోమనాథ్ కూడా కడుతున్నారు. సో మేము వెళ్ళేటప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ టెంపుల్ కొంచెం నడవాల్సి వచ్చింది. టెంపుల్ లోపల ఫోన్స్ అలౌడ్ కావు, కొంచెం నడవాల్సి వచ్చింది. నడిచాము. సో కుదిరినంత వరకు నేను టెంపుల్ బయట నుంచి తీయగలిగే ఫొటోస్ అన్ని తీశాను. సో అప్పుడు ఇవి నెక్స్ట్ చూపిస్తా అక్కడ నేను తీసిన ఫోటోలు. అలానే అహల్యాబాయ్ హోల్కర్ టెంపుల్లో శివలింగ అభిషేకం చేయడం జరిగింది. సో ముట్టుకున్నాము, దాన్ని ఏమంటారు, అభిషేకం చేయించాము. సో దాన్ని కూడా ఫొటోస్ తీసాము. సో అది కూడా మీకు ఒకసారి ఒక 1-2 సెకండ్స్ వరకు, ఈచ్ ఫోటో 1-2 సెకండ్స్ వచ్చేలా చూస్తాను. అలానే సోమనాథ్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి తిరగడానికి. బాలకా తీర్థ్ అని. బాలకా తీర్థ్ అంటే కృష్ణుడి అవతారం ముగిసిన ప్లేస్, ఎక్కడైతే ఆయనకు బాణం తగిలి అవతారం వదిలేస్తారో ఆ ప్లేస్. అలానే బాన్ గంగా, ఆ సముద్ర తీరాన 2 శివలింగాలు ఉంటాయి. అది పొద్దున పూట సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, మనం వెళ్ళి ముట్టుకోవచ్చు లింగాల్ని. టైం వచ్చే కొద్ది, అంటే మార్నింగ్ అయ్యే కొద్ది మళ్ళీ ఆ సముద్రం ముందుకు వచ్చేసి ఆ లింగాలు కనిపిస్తాయి కానీ మనం వెళ్ళలేం, ఎందుకంటే అది అరేబియన్ సీ. సో మునిగినట్టుగానే ఉంటాయి లింగాలు. ద బెస్ట్ ప్లేస్. అండ్ ఇంకోటి తెలిసిందే, 4 ధాముల్లో ఒక ధామ్ అయిన ద్వారకా సోమనాథ్కి పక్కనే. సో ఎప్పుడు వెళ్ళినా సరే ఈ 2 కవర్ చేయండి. అలానే ద్వారకా పక్కన ఇంకో జ్యోతిర్లింగం ఉంది, నాగేశ్వర్ జ్యోతిర్లింగం. అది కూడా మనం ఫ్యూచర్లో కవర్ చేద్దాము. సో ఎప్పుడైనా సరే గుజరాత్ సైడ్ వెళ్తే ఈ 3 ప్లేసెస్ మాత్రం చూడకుండా ఉండకండి, కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. పైగా సోమనాథ్ ప్రప్రథమైన ఫస్ట్ జ్యోతిర్లింగం. సో తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే నేను ఇంకొంచెం క్రియేటివ్గా ట్రై చేసి నెక్స్ట్ వీడియోస్కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.